అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి మన కౌన్సిలర్ గారైన ఆదిలక్ష్మి గారు, జిఎన్ఆర్ గారు ఆధ్వర్యంలో, అలాగే మిగతా వార్డు పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి దీనికి పెద్దలు మరి సన్యాసిపాత్రి గారు, అలాగే డాక్టర్ గారు లక్ష్మీకాంత్ గారు, ఇంకా పార్టీ నాయకులు, కౌన్సిలర్సు, మున్సిపల్ నాయకులందరూ కూడా, పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా సరే ఎంతో ప్రజాదరణ. ఈరోజు ఎక్కడ చూసినా సరే మహిళలందరూ కూడా బయటకు వచ్చి మరి హారతలు ఇస్తూ మరి జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున మరి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నిజంగా వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో జగనన్న మరి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. దానికి ఏంటంటే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్నాం. దానికి కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మంచి మంచి పథకాలు, 2 పథకాలు, 3 పథకాలు, 4 పథకాలు ఇవ్వడం వలన ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కనుక నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు అందరూ కూడా అంత ఆదరణ వస్తుందంటే దానికి కేవలం మరి జగనన్న పథకాల వల్ల వస్తుంది. కనుక మీ అందరూ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా నర్సీపట్నం పట్టణ ప్రజలందరికీ కూడా మరిడమ్మ తల్లి పండుగ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అసలు ముఖ్యంగా ఒక విషయం కూడా చెప్పాలి. ఈ మరిడమ్మ పండుగ అనేది ఒకసారి నేను చెప్పాల్సిన అవసరం ఉంది కూడా. ఈరోజు పండుగ జరుగుతుంది, నైట్ జాగరణ చేస్తారు, రేపు కూడా పండుగ చేస్తారు. అయితే ముఖ్యంగా ఒక్కటే మీ ద్వారా ఇక్కడ ఉన్న పత్రికా పెద్దలందరి ద్వారా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఈరోజు మరిడమ్మ ఉత్సవం అనేది నాతవరం మండలం కానీ, గోల్గొండ మండలం కానీ, మాకారపురం కానీ, నర్సీపట్నం రోడ్లు కానీ సుమారుగా 101 పంచాయతీలు ఉన్నాయి. 101 పంచాయతీలు కూడా ప్రతి గ్రామంలో కూడా మరిడమ్మ ఉత్సవాలు చేస్తారు. అలాగే నూకల తల్లి ఉత్సవాలు చేస్తారు. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో మరిడమ్మ చేస్తారు, బలిఘట్టం చేస్తారు. అయితే ఈరోజు జరుగుతున్న పండుగ ఏంటంటే ఒక 18 వార్డులకు సంబంధించిన నర్సీపట్నం 18 వార్డులకు సంబంధించిన పండుగ ఇది. అయితే ప్రతి సంవత్సరం కూడా బాగానే జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే బాధాకరం ఏంటంటే ఈరోజు మీ అందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఈ నర్సీపట్నంలో జరుగుతున్న మరిడమ్మ ఉత్సవాన్ని ఇదేదో నియోజకవర్గ సమస్యగా ఒక క్రియేట్ చేసి ఇక్కడ అవినీతి అయ్యింది పద్ధతి కానీ, వాళ్ళ కొడుకు మరి తలకమాసినట్టు ఉన్నాడు ఒకడు, వాళ్ళ మరుగుజ్జు పాత్రుడు కానీ ఒక గత నెల రోజుల నుంచి కూడా రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇదేదో నియోజకవర్గ సమస్యగా క్రియేట్ చేసి తద్వారా మరి ఓట్లని రాబట్టుకోవాలనే ఒక తాపత్రయంతో మరి ఎదవాలోచనలతో ఈ తలకమాసినాడు మరి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజు మరిడమ్మ కూడా క్షమించదు వీళ్ళిద్దరిని కూడా. ఈ అవినీతి అయిన బదులు కానీ ఈ తలకమాసినాడు ఉన్నాడు మన మరుగుజ్జు పాత్రుడు, మరిడమ్మ కూడా క్షమించదు. ఎందుకంటే మరిడమ్మ పేరు చెప్పుకొని ఈ విధంగా వరే మీరు ఇలాగా నా పేరు చెప్పుకొని మీరు రాజకీయం చేస్తున్నారా, మీరు బాగుపడరా అని చెప్పి మరిడమ్మ కూడా వీళ్ళందరినీ క్షమించదని చెప్పి సందర్భం తెలియపరుస్తూ, అదే ముఖ్యంగా చూస్తున్నా ఈరోజు నెల రోజుల నుంచి రోజు ప్రెస్ మీట్లే. మరి గతంలో కూడా మొన్న చెప్పారు సన్యాసిపాత్రి గారు, మరి మా దగ్గర బంగారం ఉందని చెప్పి చెప్పడం, అదే 6 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉందని చెప్పడం. మొన్ననే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా మరి నగలను కూడా ఏర్పాటు చేశారు. మరి వీరికి సంబంధించిన నగలన్నీ కూడా ఏర్పాటు చేశారు, కానీ వారికి సంబంధించిన 6 లక్షలు కూడా ఇవ్వలేదు. అది మీకు తెలియాలి ఎందుకు ఇవ్వలేదు. అయితే ఇదేదో కొత్త డ్రామా ఇదంతా కూడా. మళ్ళీ నేను చూస్తే మాకు మైలు వచ్చిందని చెప్పి ఇది ఒక కొత్త డ్రామా. ఒరే బాబు మీకు అంటున్నాను, ఈ తలకమాసిన మరుగుజ్జోడికి కానీ ఈ అవినీతి అయిన కానీ చెప్తున్నాను, మీకు చేతన అయితే మీరు చెయ్యంటారు బాబు పండుగ. మీకు చేతన కాదు, మేము చేతులు ఎత్తేస్తే ఇక్కడ సన్యాసిపత్రి గారు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అంతేగాని రోజుకు ఒక ట్విస్టులు పెట్టి ఇక్కడ ఉన్న ప్రజలందరం కూడా ఏదో మరి ఓట్ల కోసం మీ అందరూ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భం తెలుసు. ఎట్టి బస్సులు కూడా మరిడమ్మ వీళ్ళిద్దరిని అవినీతి అయిన పోతుని, ఆ మరుగుజ్జోడు ఉన్నాడు, మరుగుజ్జోడు తలకమాసినాడు మరి పోతుని కూడా క్షమించదని చెప్పి సందర్భం తెలియపరుస్తూ, మరి ఎట్టి బస్సులు కూడా ఈరోజు మరి రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్టీతో మేము అందరం కూడా గెలుస్తాం. అయితే ఈరోజు మేము చెప్పనవసరం లేదు, రేపు మళ్ళీ మేము నామినేషన్ కార్యక్రమం కూడా చేస్తాం. కొన్ని వేల మందితో మరి నామినేషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున అందరూ రాబోతున్నారు. మీ ద్వారా మరి నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరేది ఏంటంటే, మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారాలు తెలుపుకోండి. జై ఫ్యాన్ అందరికీ చెప్పారు. ఫ్యాన్ 5 గారు 4 గారు ఎక్కడండి కొడే 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 కొడే
జరిగింది